భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తున్న వేళ ప్రధాని మోదీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలి అనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ టారిఫ్లపై భారత్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్రంప్ సుంకాలపై మోదీ పరోక్షంగా స్పందిస్తూ ధీటుగా బదులిచ్చారు. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఒకవైపు ట్రంప్ టారిఫ్స్ విధిస్తున్నప్పటికీ కూడా భారత్ నుంచి విదేశాంగ శాఖ అంతే ధీటుగా కొన్ని కీలకమైన అడ్వైజర్స్ లాంటివి కూడా ఇస్తున్నారు. ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు ఒక కౌంటర్ లాగా. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయే భేటీలో ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు? హరీష, మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశంలో అమెరికా తీరుపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. రష్యాతో చమురు కొనుగోలు సంబంధించిన అంశంలో అమెరికా అధ్యక్షుడు 50% భారత్ పైన టారిఫ్లను విధించడం వెనకాల ఇటు ఒక కొంత దురుద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ఇటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చాడన్న వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన జరగబోయే కేంద్ర కేబినెట్ లో ఈ అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నిన్న రష్యాలో జరిగిన డెవలప్మెంట్ కి సంబంధించి నిన్న ఏదైతే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి చర్చలు జరపడం, ఆ తర్వాత ఆయన ఈ నెలాఖరులోగా భారత్ కు రానున్నట్టుగా కూడా చెప్పడంతో అసలు అమెరికాకు ఈ వార్త మింగుడు పడట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రష్యా తోటి చమురు విషయంలో భారత్ సానుకూలంగా ఉండడము, చమురు రష్యా దగ్గర కొనుగోలు చేస్తూ ఉండడంతో అమెరికా కొంత ఈ యొక్క భారత్ పైన ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ వస్తుంది. ఒకవైపు భారత్ తో మాకు మంచి స్నేహ దేశం అంటూనే మరోవైపు భారత్ పైన మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చైనాకు భారత ప్రధాని పర్యటన ఖరారవడము, రష్యా అధ్యక్షుడు భారత్ కు రావడం, ఈ రెండిటి అంశాలపైన అమెరికా కొంత ఇరకాటంలో పడుతుంది అనేది కూడా కొంత ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. భారతదేశం ఇటు చైనాతోనూ రష్యాతోనూ కూడా సత్సంబంధాలు కొనసాగిస్తే అమెరికాకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఇతర అంశాలతో పాటు మ్యాన్ పవర్ కు సంబంధించి భారత్ నుంచి అత్యధికంగా అక్కడ ఉద్యోగస్తుల్లో కూడా అత్యధిక శాతం భారతదేశ వాస్తులే ఉండడంతో ఇటు ఆ భారత్ దీన్ని ఏ విధంగా తీసుకుపోతుంది అన్న దానిపైన కూడా అమెరికా కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. దానికి సంబంధించి కూడా మీడియా బ్రీఫ్ కూడా మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేయనున్నారు. హరీష.